వరంగల్ జిల్లా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే హరిప్రసాద్ మరణించాడని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. కాలుకు ఫ్రాక్చర్ అయిందని హరిప్రసాద్ ను ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చేర్పించినట్లుగా బాధితుడి బంధువులు తెలిపారు. డాక్టర్లు సర్జరీ ఫెయిల్ అవడంతో మరోసారి సర్జరీ చేశారని, సెకండ్ సర్జరీ ఫెయిల్ అవడంతోనే మరణించినట్లుగా ఆరోపించారు. ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ నిర్వాహకం ఠాకూర్ సినిమా సీన్ గుర్తు చేసేలా ఉంది. చనిపోయిన విషయం కూడా తమకు చెప్పకుండా డబ్బులు లాగాలని చూస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపించారు. ఈ హాస్పిటల్ కు వైద్యం కోసం వస్తే ప్రాణాలు పోతాయని హాస్పిటల్ ఎదుట బాధితులు ఆరోపించారు. ఉన్నతాధికారులు ఇటువంటి హాస్పిటల్ పై చర్యలు తీసుకొని ప్రాణాలు కాపాడాలని కోరారు. వరంగల్ జిల్లా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే హరిప్రసాద్ మరణించాడని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. కాలుకు ఫ్రాక్చర్ అయిందని హరిప్రసాద్ ను ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చేర్పించినట్లుగా బాధితుడి బంధువులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముచ్చర్ల నాగారం గ్రామానికి చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ఆరపల్లిలో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కాలు సర్జరీ చేసుకోవడంతో సర్జరీ ఫెయిల్ అయింది. మళ్ళీ సర్జరీ చేసి సక్సెస్ చేస్తామంటూ కూడా డాక్టర్లు చెప్పారు. అయితే రెండోసారి కూడా సర్జరీ చేయడంతో అయితే అది ఇన్ఫెక్షన్ గా మారి హరిప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన హాస్పిటల్లో చోటు చేసుకుంది. అయితే ఆ మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం కాలు విరిగిందని హాస్పిటల్కి వస్తే హరిప్రసాద్ అనే వ్యక్తిని వాళ్ళకి తెలిసి తెలియని వైద్యం చేసి చంపేశారంటూ కూడా బంధువులు తీవ్ర స్థాయిలో హాస్పిటల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా అక్కడ ఆందోళన కూడా చేపట్టారు. కాలు ఫ్రాక్చర్ కు మనిషిని చంపేస్తారా అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. 3 రోజులుగా మాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఠాగూర్ సినిమాను తలపించే విధంగా ఠాగూర్ సినిమా డైలాగులే చెప్పి మమ్మల్ని కింద మీద చేసి 2 సర్జరీలు చేశామని చెప్పారు. 2 కూడా ఫెయిల్ అయ్యాయి. అందుకే మరణించాడు. ఖచ్చితంగా మృతుని కుటుంబ సభ్యులకు సహాయం చేయాలి, ఎక్స్గ్రేషియా చెల్లించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఘటనా స్థలానికి స్థానిక ఎనుమాముల పోలీసులు చేరుకొని సిఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో అటు మృతుల కుటుంబ సభ్యులతో అటు హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడినప్పుడు హాస్పిటల్ యాజమాన్యం చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో అయితే మృతుని కుటుంబ సభ్యులతో పిటిషన్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హామీ ఇవ్వడంతో అయితే మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ అక్కడి నుంచి వెనుదిరిగిన పరిస్థితి ఉంది. లక్ష్మి, మొత్తానికైతే ఎన్ఎస్ఆర్ అపోలో హాస్పిటల్ పేరుతో ఇటీవలే హాస్పిటల్ ను ప్రారంభించారు. అయితే ఆ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు. ఆ ట్రీట్మెంట్ లోపం కారణంగానే హరిప్రసాద్ చనిపోయాడంటూ కూడా ముచ్చర్ల నాగరానికి చెందినటువంటి హరిప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.